నమస్తే, వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్. నేను కేవి. ముందుగా హెడ్లైన్స్. విశాఖలో భామా కలాపం 2 చిత్ర బృందం సందడి. యువతకు క్రీడా స్ఫూర్తి కోసమే క్రికెట్ లీగ్ పోటీలు. కేఎన్ఆర్ పేట గ్రౌండ్ లో ఎస్కేసీఎల్ నిర్వాహకులు ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు. తిరుపతిలో తెలుగు యువత నేతలు నిర్వహించిన మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమం. యువతకు క్రీడా స్ఫూర్తి కోసమే క్రికెట్ లీగ్ పోటీలు అంటూ మండలంలోని కొత్తూరు కేఎన్ఆర్ పేట గ్రౌండ్లో ఎన్కేసీఎల్ నిర్వాహకుల ఆధ్వర్యంలో ఆదివారం క్రికెట్ పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు, ప్రోత్సాహకులు మాట్లాడారు. మంచి పోటీతత్వంలో యువతను ప్రోత్సహించాలనే సంకల్పంతో గ్రామ పెద్దల సహకారంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. ఈ పోటీలను కొన్ని గ్రూపులుగా విభజించామని, వారిని కొందరు స్పాన్సర్స్ చేశారని చెప్పారు. అందులో హీలియాస్ 11 టీంకు సిహెచ్ దుర్గా ప్రసాద్ స్పాన్సర్ చేయగా, అవెంజర్స్ టాస్క్ కు హరి, ఆర్ఆర్ఆర్ లైన్స్ కు జి రాము, రమేష్లు, కెప్టెన్ బాయ్స్ పి మహేష్, బాలు వారియర్స్ కు కొప్పాక బాలాజీ, ఎస్హెచ్పి వారియర్స్ కు కె శ్రీనివాసరావు స్పాన్సర్స్ చేశారు. అదేవిధంగా పోటీల షీల్డ్స్ షరీఫ్ అయిన జిమ్ టీం అందించారని చెప్పారు. క్రికెట్ బాల్స్ ను గొల్లవిల్లి వాసు, సిహెచ్ జగన్, బ్యాట్స్ గ్రౌండ్ క్లీనింగ్ కు 15,000 కరణం సురేష్ ఇచ్చారని చెప్పారు. ఈ పోటీలకు హరి, లోకేష్, ఏకే రాజు, సాయి, రమేష్, కొత్తూరు, సిరసపల్లి యువకులు మేనేజ్మెంట్ చేశారని వెల్లడించారు. ఈ పోటీలకు ఎంపైర్ గా కె శ్రీనివాసరావు వ్యవహరించారు. టీంలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఓటమి విజయం అనేది ఎవరికైనా సర్వసాధారణం. సపోజ్ ఒక టీం ఈసారి విజయం పొందితే నెక్స్ట్ ఓడిపోయిన వాళ్ళు అదే స్ఫూర్తితో నెక్స్ట్ టైం కూడా వాళ్ళు విజయవంతులు అవుతారని చెప్పేసి ఈగోస్ పోకుండా అందరూ చక్కగా ఐక్యమత్యంతో కలిసి అందరూ ఈ గేమ్ ని పార్టిసిపేట్ చేస్తారని కోరుకుంటున్నాను. నేను ఒక వన్ ఆఫ్ ది స్పాన్సర్ ఈ 6 టీములకి. ముఖ్యంగా ఈ ఎస్కేసీ ఇది ఫస్ట్ సీజన్, యాక్చువల్గా 2వ సీజన్ అనుకున్నాం కానీ మొదటగా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. ఎస్కేసీ అంటే సరస్పల్లి కొత్తూరు క్రికెట్ లీగ్. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ లీగ్కి ఇంతకుముందు గ్రామాలు ఆడుకునే వాళ్ళు గ్రామం ఐకమత్యంగా ఉండాలని చెప్పి, అన్ని గ్రామాలు కలిపి ఆడాలని చెప్పి ప్రత్యేక ఉద్దేశంతో ఏకే రాజు అండ్ సాలాపరి ఆధ్వర్యంలో ఈ లీగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి ఎంతగా కుర్రాళ్ళు కూడా చాలా బాగా కష్టపడ్డారు. ముందుగా ఈ ఎస్కేసీ లీగ్ ఎవరైతే ఆర్గనైజర్లు ఉన్నారో వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇంత అద్భుతంగా ఈ క్రికెట్ గ్రౌండ్ రావడానికి మెయిన్ కారణం ఇక్కడ కష్టపడే కుర్రాళ్ళు. ముందుగా వాళ్ళకి చాలా ప్రత్యేకమైన అభినందనలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే కుర్రాళ్ళు లేకపోతే ఇంత బాగా ఈ క్రికెట్ గ్రౌండ్ రాపోదును. ఈ గ్రౌండ్ అంత బాగా వచ్చి మరి ఊర్ల మధ్య ఐక్యత పెంచడం కోసం ఈ లీగ్ని అన్నది మేము కొనసాగించడం జరుగుతుంది. ఇదే లీగ్ కాకుండా ఇంకా మరికొన్ని ఎన్నో లీగులు కొనసాగించాలని అనుకుంటున్నాం. కనుక నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్గనైజర్లకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సింగరాపేట విలీన గ్రామంలో 84వ వార్డులో జరుగుతున్న ఎస్కేసీ లీగ్ సెకండ్ సీజన్లో స్పోర్ట్స్ మెన్స్ అందరూ కూడా మాకు చాలా అన్ని విధాలు కూడా సహకరించారండి. ఈ లీగ్ సెకండ్ సీజన్ ఇక్కడ స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం మన సాలా హరిబాబు గారు, అలాగే మన ఏకే రాజు గారికి మాకు ప్రత్యేకమైన ధన్యవాదాలండి. అలాగే మేము ఇక్కడ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా, లేదంటే డోనర్స్ కానీ, లేదంటే స్పాన్సర్స్ కానీ అందరూ కూడా మాకు అన్ని విధాలుగా సహకరించారండి. అలాగే ఈ రోజు ఇక్కడ ఈ మొదటి మ్యాచ్ ఈరోజు స్టార్ట్ అవుతుందండి. ప్రతి ఒక్కరు కూడా మాకు స్నేహపూర్వకంగా అందరూ అన్ని విధాలుగా సపోర్ట్ చేశారు. ఒక ఫ్రెండ్లీ నేచర్ అంటే ఒక స్నేహపూర్వకంగా ఎటువంటి గొడవలు లేకుండా అందరూ కూడా స్నేహపూర్వకంగా ఆడుతారని మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. అనంతగిరి మండలం గల కొండిభ పంచాయతీ గరిగుడి గ్రామంలో జేసీఐ అచీవర్స్ వర్క్ ఆఫ్ క్రిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్తంగా ప్రజా మరుగుదొడ్డి నిర్మించి గిరిజనుల ఆరోగ్య పరిరక్షణకు శ్రీకారం చుట్టారు. జేసీఐ నూతన అధ్యక్షులు దిలీప్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. నగరంలోని డాబా గార్డెన్స్ లో ఒక హోటల్ వేదికగా జరిగిన సెమినార్లో ఆయన మాట్లాడారు. నేటికి గిరిజన ప్రాంతాల్లో మరుగుదొడ్లు సరిగా లేకపోవడం, బహిర్భూమికి ఆరుబయట వెళ్లడం వల్ల అనేక రోగాలు, వ్యాధులు ప్రబలుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో జేసీఐ కార్యనిర్వాహక సభ్యులు, వర్క్ అప్ క్రియేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు తెలగంజి సాల్మన్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. Let me congratulate the President Dilip for doing a wonderful project. Claps couldn't, sir.
Okay, right. చాలా అసలు చిన్న సందు ఉంది. थैंक यू सो मच जो अर्ली मॉर्निंग जो आए हैं मैडम रजिता जी एंड हमारे सुधीर जी, साथ में हमारे कोलीग पार्टनर जो हैं रंजीत सेन जी, प्रेरणा जी और राजेश जी और हमारे श्रीदेवी मैडम, जो कि अर्ली मॉर्निंग जो उठ के आए हैं, जो प्रोजेक्ट के बारे में जो कि हमको बहुत ही कम समय में बताया गया था और इसका आइडेंटिफिकेशन जो है हमारी प्रेरणा मैडम जो बताए हैं कि प्रेरणा मैडम, शीतल मैडम इसके बारे में बताया कि सो विलेज में ऐसा ऐसा प्रॉब्लम चल रहा है, इसको थोड़ा देखते हैं करते हैं करके हमको बताया गया था। साथ में जो कि हमको बताया तो हमको भी उसमें अच्छा लगा। साथ में यहाँ के जो लोकल सपोर्टर जो है उनसे बात किए थे, गाइड उनसे, जो हमको थोड़ा हेल्प पता चला मिस्टर सलमान जी से कि यहाँ ऐसा ऐसा दिक्कतें हो रही है, जो विजिटर्स भी आते हैं, ऐसे यहाँ टूरिस्ट आते हैं और लोकल लोग हैं, जो यहाँ पर बहुत कुछ प्रॉब्लम्स हो रहा है, उसके बारे में पता चला। उसके बारे में हम लोग डिस्कस किए, करने के बाद हम लोग शॉर्ट टाइम में हम लोग इस काम को, हम लोग प्रोजेक्ट को कंप्लीट किए हैं और इस काम में सबका सपोर्ट मुझे मिला है। थैंक यू सो मच JCI एंड स्पेशली थैंक्स टू रजिता मैम एंड सुधीर जी। Okay. Hello everyone. I want to congratulate President JC Dilip ji and that whole team of JCI Vizag Achievers for coming up with such a wonderful project of providing a toilet for a community, a village community. I want to thank our Rajita ma'am as well as our ZVP Sudhir ji for gracing the occasion. Really, I feel there is a necessity of the toilet there because the whole village having no toilet, and then by providing this we are going a step ahead towards a dignified life for those villagers. So this is the need of the hour, and it makes me very happy to be a part of this project. So hope to see such projects much more, many more in the days to come. Congratulations once again, President. Thank you. Okay, sir. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైజాగ్ అచీవర్స్ 2024 ప్రెసిడెంట్ అయిన మన దిలీప్ గారికి కంగ్రాచులేషన్స్. ఒక ఇన్స్టాలేషన్ అవ్వకముందే, ఒక అఫీషియల్గా అనౌన్స్ అవ్వకముందే ఒక మంచి ప్రాజెక్ట్ని ఐడెంటిఫై చేసి మనలో సస్టైనబుల్ ప్రాజెక్ట్, ఒక ఇంత గరిగుడి అని ఒక అరకులో, ఒక అనంతగిరి హిల్స్ దగ్గర ఒక చిన్న మారుమూల విలేజ్లో అక్కడ వాళ్ళకు పబ్లిక్ టాయిలెట్స్ లేవనేది ఒక అవేర్నెస్, ఒక లేనిది గుర్తించి అక్కడికి వచ్చి జనాలందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి అండ్ వాళ్ళ ఒక స్పాన్సర్స్ ద్వారా ఒక టాయిలెట్స్ కన్స్ట్రక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చారు. ఇయర్ స్టార్టింగ్లోనే యూ హ్యావ్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్ అండి. కంగ్రాచులేషన్స్ ఫర్ గివింగ్ ఏ వండర్ఫుల్ అవేర్నెస్ అండ్ గివింగ్ ఏ దట్ కన్స్ట్రక్టింగ్ ఏ టాయిలెట్స్ టు ద పీపుల్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్ టెన్యూర్. విశాఖలో భామా కలాపం 2 చిత్ర బృందం సందడి చేసింది. సీనియర్ హీరోయిన్ ప్రియమణి ప్రధాన పాత్ర పోషించిన భామా కలాపం సినిమా 2 ఏళ్ల క్రితం వచ్చి మంచి ఆదరణ పొందింది. ఆహా OTT ప్లాట్ఫామ్స్లో నేరుగా వచ్చిన ఈ చిత్రం ఫేమస్ అయింది. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్గా భామా కలాపం 2 ఇప్పుడు వస్తోంది. ఈ సినిమా ఈ నెల 16 నుంచి ఆహా OTTలో అలరించేందుకు సిద్ధమైందని చిత్ర బృందం తెలిపింది. మూవీ ప్రమోషన్స్లో భాగంగా చిత్ర యూనిట్ విశాఖకు విచ్చేశారు. ఈ సందర్భంగా హీరోయిన్ శరణ్య మాట్లాడారు. భామా కలాపం సీజన్ 1 లాగే సీజన్ 2 కూడా ప్రేక్షకులను అలరిస్తుందని, ప్రియమణి గారికి నాకు మధ్యలో జరిగే కామెడీ సన్నివేశాలు ఆకట్టుకుంటాయని చెప్పారు. శరత్ కపూర్ మాట్లాడుతూ చిత్రంలో తన పాత్ర ప్రత్యేకంగా ఉంటుందన్నారు. కుటుంబ సమేతంగా అందరూ చూడదగ్గ సినిమా అంటూ చెప్పారు. భామా కలాపం 2 చిత్రానికి అభిమన్యు దర్శకత్వం వహించారని, బాపినీడు బి సుధీర్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మించారన్నారు. ప్రశాంత్ ఆర్ విహారీ సంగీతం అందించిన ఈ చిత్రానికి దీపక్ ఎరగీర సినిమాటోగ్రఫీ చేశారని తెలిపారు. Sharath Kapoor, extremely excited and feeling blessed to be at the premiere launch of Bama Kalapam 2. I think the association of AHA with the entire team has been fantabulous, especially with season 2 because it's only gotten grander and more artistic and more authentic. The drama, of course, is very different. So for those audiences who've seen season 1 and think they'll kind of gauge what season 2 is about, I have to break your bubble. It's not like that. It's a completely different drama, a completely different heist,
And I think the team has worked really hard to bring you the best visuals, to try and up it from the first time. Chala successful ayindi part 1 kada, so it's been a lot of pressure, but having said that, I think it's been a great journey, and I can't be more happier to be associated with team AHA and Bama Kalapam 2. Thank you so much. Bama Kalapam 1 అందరూ చూసే ఉంటారు. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, ప్లీజ్ చూడండి. ఎందుకంటే బామా కలాపం 2 దానికి డబ్బులు ఉండబోతుంది. సో బామా కలాపం 2 మీరు ఎంజాయ్ చేయాలంటే ఫస్ట్ 1 చూసేయండి తొందరగా. Feb 16th బామా కలాపం 2 రిలీజ్ అవుతుంది. అండ్ మీ అందరికీ తెలుసు ఇందులో ప్రియమణి గారు ఉన్నారు. ప్రియమణి గారిని అందరూ వాళ్ళ ఇంటి అమ్మాయిలాగా ఫస్ట్ నుంచి చూశారు. బామా కలాపం 1కి కూడా చాలా ఎంకరేజ్ చేశారు. అందరికీ ప్రియమణి గారి అనుపమ క్యారెక్టర్ ఎంత బాగా నచ్చిందో మా అందరికీ తెలుసు. సో బామా కలాపం 2లో కూడా అనుపమ, శిల్ప అలాగే ఉంటారు, బట్ ఇన్ అ డిఫరెంట్ వే. డబుల్ ధమాకా, డబుల్ ఫన్, చాలా డిఫరెంట్గా వస్తుందండి బామా కలాపం 2. And thank you so much for our director and direction team for the cooperation ఇప్పటి వరకు. డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ, శిల్ప అనే క్యారెక్టర్కి నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు. అండ్ థ్యాంక్ యూ ఫర్ అవర్ ప్రొడ్యూసర్స్ అండ్ డ్రీమ్ ఫార్మర్స్ అండ్ ఆహా కోఆపరేషన్ లేకపోయి ఉంటే మేబీ బామా కలాపం 2 ఇంత తొందరగా రావడానికి వచ్చేది, కానీ ఇంత తొందరగా వచ్చేదో కాదో తెలీదు. సో చాలా తొందరగా చాలా ఫన్ తీసుకొని వస్తున్నాము. ఖచ్చితంగా బామా కలాపం 1 చూసేయండి, 2 ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సినీ అవార్డుల పంట కార్యక్రమం తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు పులగం రామచంద్రారెడ్డి వివిధ కేటగిరీల నుంచి అవార్డులు పలువురికి అందజేశారు. దీనిలో భాగంగా సినీ హీరోయిన్ నందితా దాస్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డును, టీవీ ఆర్టిస్ట్ నందకిషోర్కి బెస్ట్ యాక్టర్ అవార్డును, స్పెషల్ కేటగిరీలో భాగంగా మెగాస్టార్ ఫ్యాన్ చిత్రంకు మీడియా పిఆర్ఓగా పనిచేసిన విశాఖపట్నంకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ దుర్గా ప్రసాద్కి ప్రత్యేకంగా స్పెషల్ కేటగిరీలో అవార్డును, మెమంటోను అందజేశారు. ఈ అవార్డుల ప్రధానోత్సవంలో సినీ ప్రముఖులు, చిత్రశ్రీమకు సంబంధించిన పలువురు ఆర్టిస్టులు, డైరెక్టర్లు ఇతరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరంలోని పలువురు జర్నలిస్టులు, అభిమానులు, స్నేహితులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. Arjun, please take this. Next, Arjun Palaga. The next award goes to Ram Shetty, the Best Children Movie Award. The next award goes to Lakshmi Narayan. Please come to the Lakshmi Narayan, please. And then next of Andhra Pradesh 2024 Tripoli Awards. Would you like to give everybody make some noise for Nandita Sundar garu? Avaru గుర్తుంది కదా ఎక్కడికి పోతామో చిన్నవాళ్ళు. yes ఆ మూవీలో ఆ గోస్ట్ లో ఎంత అద్భుతంగా నటించారో ఎన్నో ఫిల్మ్స్ లో కూడా. అందరికీ నమస్కారం. గోవింద థ్యాంక్ యూ సో మచ్ తిరుపతి ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ అండ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎంతో సగర్వంగా ఫస్ట్ టైం ఇంత పెద్ద ఈవెంట్ని ఆర్గనైజ్ చేసి ఇందులో బెస్ట్ యాక్టర్గా డిక్లేర్ చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అన్ని ఇండస్ట్రీస్ నుంచి అందరూ టెక్నీషియన్స్, ఆర్టిస్ట్ ఎంతో మంది ఇక్కడికి వచ్చారు. ఈవెంట్ ఆర్గనైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ అండ్ ఆర్టిస్ట్ హియర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా సగర్వంగా చెప్పుకునే ఒక పేరు మన కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి. అలాంటి ప్లేస్లో ఈ అవార్డు తీసుకోవడం నిజంగా ఆయన ఆశీర్వాదంగా అనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. చాలా స్పెషల్గా ఉంది బికాజ్ రారా తిరిగితే ఒక మూవీ చాలా ఎఫర్ట్ పెట్టి మన డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ ఒకే ఒక ఆర్టిస్ట్ని పెట్టి ఒక మూవీ తీయడం అనేది డెఫినెట్గా ఈజీ కాదు. సినిమా తీయడమే ఈజీ కాదు, అందులో ఒక అమ్మాయిని పెట్టి ఒక సోలో యాక్టర్తో ఒక మూవీ చేయడం అంటే చాలా టఫ్. అది చేసింది శివ గారు, మై డైరెక్టర్.
I want him to be on stage now. డైరెక్టర్ గారు రండి, మీకు క్రెడిట్ ఇవ్వలేదంటే ఎట్లా అవుతుంది? రండి ఇక్కడ. ఇండియన్ ఓరియంటెడ్ స్క్రిప్ట్స్ మూవీ చేయాలంటే చాలా భయం వేస్తుంది, ఎందుకంటే చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అనమాట. అండ్ స్పెషల్లీ ఇలా ఆర్టికల్స్ చేయటప్పుడు వెరీ టఫ్. సో ఈజ్ ద డైరెక్టర్ పెట్టి ఈ మూవీ చేశారు. సో ఐ థింక్ టుడే ఈ అవార్డ్ నాకు వస్తే ఆయన చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నారు అనుకుంటాను. ఇవే బులెటిన్ అప్డేట్స్. నమస్తే.